హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సుజ్జీ ఫ్యామిలీ. ఈరోజు ఇంట్లోనే గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకుంటారో చాలా ఈజీగా చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గులాబ్ జామ్ పిండిని తీసుకోండి. దాంట్లోకి పాలు కానీ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్మూత్గా వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోండి. మరీ లావుగా అయితే మనకి ఆయిల్లో వేయించుకున్నప్పుడు లోపల పిండిలాగా అలా ఉండిపోతుంది అనమాట. సో కాబట్టి ఇలా చిన్న చిన్నగా బాల్స్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగించుకోండి. కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ ఎర్రగా వేయించుకోండి. బాగా ఇలా ఎర్రగా వేయిన తర్వాత పక్కకి ఒక బౌల్లో పెట్టుకోండి. మనం ఇప్పుడు పాకునైతే తయారు చేసుకుందాం. ఒక కప్పు పిండికి ఒక కప్పు చక్కెర వేసాను. నేను పావు తక్కువ ముక్కాలు భాగం వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని బాగా చక్కెర అంతా కాలకలు ఉంటాయి కదా, దాన్ని అయితే మెత్తగా దంచుకొని ఇలా పొడి చేసుకొని పాకంలోకి వేసుకోండి. పాకం బాగా ఎర్రగా కాగిన తర్వాత ఇలా మనం పక్కన వేయించుకున్న బాల్స్ని తీసుకొని చక్కెర పాకంలో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ ఇలాగే పెట్టేసేయండి మూత పెట్టి. లేకపోయినా కూడా మీరు నైట్ టైం చేసుకున్నా కూడా పొద్దునకైతే అయినా చాలా బాగుంటాయి, టేస్టీగా. పిల్లలు కూడా బాగా తింటారు. ఈవినింగ్ టైమ్స్లో కూడా స్నాక్స్గా బాగా ఉంటాయి అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే, బాయ్.